నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యి ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ దంపతులు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన బీజేపీ బృందం. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం అందజేత. సగర్వంగా బాధ్యతల నుండి తప్పించుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఆయన చేసిన సేవలు, ధైర్య సాహసాలను కొనియాడిన పలువురు అభిమానులు, ఉద్యోగులు. ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపితే ఆందోళన తప్పదంటూ హెచ్చరించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. లండన్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు రాష్ట్రానికి చేరుకున్నారు. నిన్న రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా ఎన్నికలతో బిజీగా గడిపిన జగన్ ఈ నెల 17వ తేదీన లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్ కు 13 అంశాలతో వినతి పత్రం అందించినట్లు వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదంటూ ఆరోపించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది పథకం కింద వచ్చిన నిధులను దారి మళ్లించారని వెల్లడించారు. కలవటం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో కూడా ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి సమాచారం మేరకు, నా అవగాహన మేరకు ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మేము చాలా కాలం నుండి ప్రజలకి తెలియజేయడం జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలోనే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు, మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, అదేవిధంగా కార్పొరేషన్ని నెలకొల్పి, ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి, అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం. దీనికి తోడు ఏదైతే ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం, వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో, అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా. ఆ నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకి నేరుగా వనరులు అందించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సైతం గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు. చాలామంది సర్పంచులు కూడా ఎప్పుడైతే వారికి వెచ్చించినటువంటి డబ్బులు రాలేదో, బిల్లులు రాలేదో ప్రభుత్వం నుండి, వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవి విరమణ కార్యక్రమం ముత్యాలంపాడులోని ప్రింటింగ్ స్టేషనరీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. పోలీస్ శాఖలో డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ కాకుండానే రిటైర్ అయ్యారు. ఆయన అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐపీఎస్ అధికారిగా ఆయన చేసిన సేవలు, ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు. సీనియర్ ఐపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్, తెదేపా నేత పట్టాభి, అమరావతి ఐకాస నేతలు సహా పలువురు ఐపీఎస్లు, ఐఏఎస్లు ఏబీవీని కలిసి
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. నేను ఇంజనీరింగ్ చదువుకుని టాటా మోటార్స్లో ఉద్యోగం చేసుకునేవాడిని. అదే కంటిన్యూ అయి ఉంటే కనుక ఇవాళ ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీలో ఏ కంట్రీ హెడ్గానో రిటైర్ అయ్యేవాడిని. లేదు అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడో చోట రిటైర్డ్ లైఫ్ గడుపుతూ ఉండేవాడిని. ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చాను. వృత్తి ధర్మం రీత్యా ఎక్కడైనా సరే అన్యాయాల్ని, అక్రమాల్ని, అధర్మాన్ని, అణచివేతని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం. ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తిలా పనిచేసేవాడిని. చట్టం యొక్క గీతల్ని, అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపలా. స్వచ్ఛందంగా అవినీతికి, చెడు అలవాట్లకి లోను కాకూడదు అని చెప్పి సర్వీస్ మొదట్లోనే నిర్ణయించుకున్నాను. సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడిని అంటే ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది, క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి 10, 20, 30 సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి, క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని అలవర్చుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను. ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను. నేను నమ్మినటువంటి నీతి, నిజాయితీ, ఎవరికి అన్యాయం చేయకపోవడం, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుపడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసింది. కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచివాళ్ల సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని, బ్రతికిన వాడిని. నేను తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఒక నిజమైన హీరోగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి, మేమందరం అభిమానించినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజున పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. నేను ఈ రోజున ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక పౌరుడిగా విజయవాడ నగరానికి ఆయన 2 సార్లు పోలీస్ కమిషనర్గా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. విజయవాడ నగర పౌరుడిగా నేను అనేక సంఘాలకి అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యేవారో, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏ విధంగా ఉండాలి, ఎవరైనా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ బాధల్ని చెప్పుకునే అవకాశం కానివ్వండి, కమిషనర్ గారిని కలవాలంటే కూడా ఎటువంటి బెరుకు లేకుండా, సాధారణంగా ఒక పోలీస్ కమిషనర్ కలవాలంటే ఎంతో కొంత భయం ఉంటుంది ఎవరికైనా, అమ్మో కమిషనర్ గారు మనతో మాట్లాడతారో లేదో అని. కానీ ఆయన 2 సార్లు విజయవాడ సిపిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పించి సపోర్ట్ చేశారని ఉన్నారు. మీరు యాక్చువల్గా ఆయన సిపిగా చేసేటప్పుడు డీజీ ఇంటెలిజెన్స్కి వెళ్ళారు. ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన యొక్క సమర్థతను వాడుకోవాలి, స్టేట్ విడిపోయింది, మన స్టేట్కి అన్నీ కూడా ఇండస్ట్రీస్ రావాలి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, వీటన్నిటికీ కావాలని చెప్పని తీసుకుని ఆయన ఊపిలోకి దించేసింది. ఇది ఎవరైనా సరే కావాలి అనే మాట. అది ఎందుకు ఊపిలో ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపితే ఆందోళన తప్పదని సిహెచ్ బాబురావు హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ
10,000 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం హోమోపే ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలంటూ డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టబెడుతూ నెల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలు మోదీ ప్రభుత్వం అవలంబిస్తోందని తెలిపారు. పూర్తయిన ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వాల్లో ఎవరున్నా విద్యుత్ బాధుడు మాత్రం తప్పేట్టుగా కనపట్లేదు. ఇప్పటికే గత 5 సంవత్సరాలే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాట చెప్పి బాధుడు ఉండదని చెప్పి జగన్ మోడీ మార్క్ బాధుడు జనం మీద కరెంటు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా మోపారు. మళ్ళీ ఇప్పుడు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పటికే దరఖాస్తులు పెట్టారు. అంటే ఎన్నికల వరకు కప్పిపుచ్చి ఎన్నికలు అయిన తర్వాత రేపు జనం మీద భారం వేయడానికి సిద్ధమవుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి కరెంటు ఛార్జీలు కాకుండా అదనంగా యూనిట్కి ₹2.40 పైన భారం పడుతుందని ఇవాళ తెలుస్తూ ఉంది. అంటే అసలు ఇక కరెంటు పార్టీలు రెండు అటు వైసీపీ టీడీపీ హామీ ఇచ్చారు, మేము ఛార్జీలే పెంచలేదని వీళ్ళు, మేము పెంచబోని వాళ్ళు. కానీ దీనంతా ఆడిస్తుంది మాత్రం మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది, ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు. రెండోది, ప్రతి నెల అదనంగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఇప్పటికే 3 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుంది. చాలేదన్నట్టుగా మళ్ళీ ఇంకో 10,000 కోట్ల రూపాయల భారం వేయటమంటే జనం నెత్తిన ఇక ప్రజలు. కౌంటింగ్ విధానాలకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నియమ నిబంధనల అవగాహన తప్పనిసరిగా ఉండాలని మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం లక్కిరెడ్డి హనుమీరెడ్డి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఆర్ఓ జెసి సంపత్ కుమార్ నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సంబంధించిన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి సంపత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలను సక్రమంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఆర్ఓ గారు సంతకం చేసిన తర్వాత అబ్జర్వర్ గారు సంతకం పెట్టాకనే రెండో రౌండ్ సంబంధించిన తీసుకురావాలి. సో నేను ఆర్ఓ గారితో అబ్జర్వర్ గారితో మాట్లాడి, సార్ నేను ఇలా వెయిట్ చేసినట్లయితే మనకు ప్రతి రౌండ్ 30-35 మినిట్స్ పడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ విల్ సెండ్ సెకండ్ రౌండ్ అని చెప్పి నేను ఆయన ఒప్పించి ముందు సంతకం తీసుకున్నాను. అలా తీసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయ్యి మనం ఆ టైం ఫస్ట్ 30 మినిట్స్లో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయితే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్కి వచ్చేటప్పటికి ఇట్ షుడ్ రెడ్యూస్ టు 15 మినిట్స్. దట్ షుడ్ బి అవర్ ఎఫిషియన్సీ. సో దానికి అడ్డొచ్చేటువంటి టేబుల్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని ప్రాపర్గా మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకోవాలి. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి రిజర్వ్ స్టాఫ్ నుంచి ఒకరిని లేచి కూర్చోబెట్టాలి. ఇక్కడ ఒక్కొక్కరికి కంట్రోల్ చేయడం కోసం వీఆర్ గివింగ్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ పర్మిషన్స్ పర్ కార్. సో వచ్చే సిబ్బంది కోసం అని చెప్పి 3 పాయింట్లను ఐడెంటిఫై చేశాం. ఒకటి, అటువైపు వచ్చేటువంటి అంటే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి సీకే కన్వెన్షన్ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వారికి కేతనకొండ దగ్గర, అక్కడ నుంచి నందిగామ నుంచి వచ్చే వాళ్ళకి కేతనకొండ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మన ఇబ్రాహీంపట్నం ఎంట్రన్స్ లో ఒక ఏరియాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన అధికారులు కలిగి ఉండాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి దశలో అనుసరించాల్సిన విధి విధానాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా సాగేందుకు నోవా, నిమ్రా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సిబ్బందికి నాణ్యతతో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరు కూడా సెకండ్ టు సెకండ్ పని చేయాలి. అదొకటే మనం చేయాల్సిన పని. సెకండ్ టు సెకండ్ విత్ 4 days లో స్టార్ట్ అవుతుంది కాబట్టి
ఈ ప్రాసెస్ను కూడా సక్రమంగా నడుపుతుంటే మనం ఈ ఇన్నింగ్స్ నుంచి కూడా హ్యాపీగా బయటపడటానికి ఏదో మంచి సెషన్ కింద భావిస్తూ ఉన్నాం సార్. దట్టు మనకి 24 అవర్స్ మనతో అంటే కలెక్టర్ గారితో మమేకమై పనిచేస్తే కలెక్టరేట్ స్టాఫ్ అందరం కూడా దీని మీద పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ సేవలు తీసుకోవచ్చు అనేది ఒక సంకల్పం కింద మీ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఏపీ టీడీపీ నేతలు హైదరాబాద్ లో తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. పోలింగ్ ట్రెండ్ జూన్ 4వ తేదీన కౌంటింగ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఫలితాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, కౌంటింగ్ కు ముందే టీడీపీ అభ్యర్థులు అందరూ తమ నియోజకవర్గాలకు చేరుకోవాలంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమస్యాత్మక నియోజకవర్గాల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు సీఎం కావాలని, ఎమ్మెల్యేగా యార్లగడ్డ వెంకట్రావు గెలుపొందాలని విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామ సర్పంచ్ శ్రీ గండికోట సీతయ్య మోకాళ్ల మీద అమ్మవారిని దర్శించుకున్నారు. दुर्गा भवानी की कामाक्षी की काशी विशालाक्षी की काशी अन्नपूर्णेश्वरी की मधुर मीनाक्षी की जोगरांबा देवी की दुर्गा देवी की अष्टादश शक्तिपीठाలకు పోస్టల్ బ్యాలెట్ల అంశంలో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. పోస్టల్ బ్యాలెట్లపై అటెస్టేషన్ అధికారి సీల్తో పాటుగా సంతకం కూడా ఉండాలని గతంలో ఈసీ చెప్పిందని, కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా సీఈఓ మెమో ఇచ్చారంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదనలు వినడం పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు శనివారానికి వాయిదా వేసింది. సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్లపై తీర్పు వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. అప్పిరెడ్డి తరపున అడ్వకేట్ సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలంటూ ఈసీ తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126(a)(1) ప్రకారం నిబంధనలు పాటించాలంటూ పేర్కొంది. లోక్సభ ఎన్నికలతో పాటుగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. నేటి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిన తర్వాతే అంచనాలు వెల్లడించాలని పేర్కొంది. రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ మంది క్వాలిఫై అయి ఉన్నారు. ఈ ఐసెట్ ఎగ్జామినేషన్లో 20,296 మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే 22,688 మంది అమ్మాయిలు ఈ ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు. ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్లుగా మనం ట్రెండ్ చూసుకుంటుంటే అబ్బాయిల కంటే ప్రతి అంశంలో కూడా అమ్మాయిలు ఎక్కువ నెంబర్లో కాలేజీ అడ్మిషన్స్ కావచ్చు, లేదంటే క్వాలిఫైయింగ్ దగ్గర కావచ్చు, పర్సంటేజ్ల దగ్గర కావచ్చు ముందుకెళ్తున్నారు. సో ఇది ఒక విధంగా రాష్ట్రంలో శుభ పరిణామాన్ని అనుకుంటున్నాం మనం. ఈ శుభ పరిణామాన్ని స్వాగతిస్తూ ఈ ఎస్కే యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరీ ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ హుస్సేన్ రెడ్డి గారిని, కన్వీనర్ మురళీకృష్ణ గారిని. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సామాజిక రాజకీయ ఉద్యమ నేత కొరివి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాజధానిలో 1.42 లక్షల కోట్ల విలువ చేసే 242 సంస్థల ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు ఏపీకి 58%, తెలంగాణకు 42% పంచాల్సి ఉందంటూ గుర్తు చేశారు. చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అమలు చేయాల్సినటువంటిది ఏ ఒక్కటి ఈ రోజు వరకు కూడా అమలు కాకపోవడం ఒకటైతే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ రాజకీయాలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద
దృష్టి కేంద్రీకరించకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కేంద్రాన్ని నిలదీసే ప్రశ్నించేటటువంటి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ లేకపోవడం ఆంధ్రులు చాలా దురదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ని 10 ఏళ్ళు ఆ రోజు చట్టంలో చేర్చడం జరిగింది. కానీ ఈ 10 ఏళ్ళలో కూడా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్కి అందించాల్సినటువంటి కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కావచ్చు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ లాంటి పార్టీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య ఏదో ఒక విధమైనటువంటి ప్రాంతీయ చిచ్చుల్ని ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప వాస్తవానికి ఇరు రాష్ట్ర ప్రజలు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్ని ఏ ఒక్కరూ చెప్పలేదు. కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలంటూ హైకోర్టు న్యాయవాది ఏ పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. ఇఫ్టు రాష్ట్ర నాయకులు ఎల్వి కుటుంబరావు వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల కోసం రాజీ లేని పోరాటం చేస్తూ ఆటో కార్మికుల హృదయాల్లో ఆయన ఆపద్ బాంధవుడిగా నిలిచారంటూ కొనియాడారు. ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను భాజపా ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టిందంటూ విమర్శించారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించి మా నుంచి దూరం అయ్యి 2 సంవత్సరాలు కావస్తుంది. ఆయన అనేక సంవత్సరాల పాటు విజయవాడ నగరంలో విద్యార్థి దశ నుంచి మొదలుకొని ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడిగా ఎదిగి అనేక సమస్యల మీద ఆయన పనిచేశాడు. ఒక రకంగా ఆటో కార్మికుల ఆపద్బాంధవుడిగా ఈ విజయవాడ సిటీలో తన పాత్ర మరువలేనిది. అయితే ఆయన ఆశించినటువంటి ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలని, నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి. నేడు దేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికలు వేడి దాదాపుగా ఎన్నికలు ముగిసినాయి. కానీ ఈ 77 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా రద్దు చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యి ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ దంపతులు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన బీజేపీ బృందం. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం అందజేత. సగర్వంగా బాధ్యతల నుండి తప్పించుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఆయన చేసిన సేవలు ధైర్య సాహసాలను కొనియాడిన పలువురు అభిమానులు ఉద్యోగులు. ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపితే ఆందోళన తప్పదంటూ హెచ్చరించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.